లోక్సభలో మహిళా రిజర్వేషన్ల కోసం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకోవడానికే ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశామని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కానీ అసలు కారణం వేరే ఉందని అంటున్నారు బీజేపీ నాయకులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి క్రెడిట్ రాకూడదనే మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. అధికార విపక్ష పార్టీల ఆరోపణలను పక్కన పెడితే డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెంచే ప్రక్రియను మహిళా రిజర్వేషన్లకు ఎందుకు ముడిపెట్టారు? సీట్లు పెంచడం అవసరమా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీట్లు పెంచకుండా ఇప్పుడున్న సంఖ్యలో 33% స్థానాలను మహిళలకు రిజర్వ్ చేస్తే లోక్సభలో లేడీస్కి 180 సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుత లోక్సభకు ఎన్నికైన మహిళలు 74 మంది. రిజర్వేషన్లు అమలైతే 100 మందికి పైగా కొత్త వారికి అవకాశం లభిస్తుంది. అదే సమయంలో ఇప్పుడు ఎంపీలుగా ఉన్న 106 మంది పురుషులు పోటీ చేసే అవకాశం కోల్పోతారు. ఏ సీటు పోతుందో ముందే చెప్పడం కష్టం. అంటే అందరి మెడ మీద కత్తి ఉన్నట్లే. మీ సీటు చింపేసే చట్టం చేస్తున్నాం, దానికి సపోర్ట్ చేయండి అంటే ఎంతమంది ఓటేస్తారు చెప్పండి? దశాబ్దాల క్రితమే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ముందుకొచ్చినా ఇప్పటి వరకు చట్టంగా మారకపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఈ సమస్య పరిష్కారానికి ప్రధాని మోడీ క్రియేటివ్ సొల్యూషన్తో ముందుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను 50% పెంచాలని ప్రతిపాదించారు. 543 సీట్లలో 50% అంటే 273. పెంచిన తర్వాత ఎంపీల సంఖ్య 816కి చేరుతుంది. ఈ 816లో 33% అంటే 270. అంటే ఎన్ని సీట్లయితే పెరుగుతాయో అవే మహిళలకు రిజర్వ్ అవుతాయి. అప్పుడు పురుష ఎంపీలకు సీట్లు పోతాయనే టెన్షన్ ఉండదు. అదే సమయంలో డీలిమిటేషన్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఉత్తరాదిలో ఎంపీ స్థానాలు భారీగా పెరుగుతాయి. ఆ మేరకు దక్షిణాదిలో తగ్గుతాయి. అలా కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న సీట్లను 50% పెంచడం వల్ల ప్రాతినిధ్యం పర్సంటేజీలో ఎలాంటి మార్పు రాదు. ఈ విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది. ప్రతిపక్షాలకు ఇవన్నీ తెలుసు. కానీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి అడ్డుకోవాల్సిందే అన్నట్లు మహిళా రిజర్వేషన్ కోసం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు ఓడించాయి. సాధారణ మహిళలు చట్టసభల్లో రిజర్వేషన్లను పట్టించుకోరు అనే భావనలో ప్రతిపక్షాలున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో 1% జనాభాకు కూడా ఉద్యోగాలు రావు. అయినా రిజర్వేషన్లు ఆపేస్తామంటే ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఊహించుకోండి. ఈ సోషల్ మీడియా కాలంలో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందరికీ సమాచారం అందుబాటులో ఉంటుంది. పార్లమెంటులో ఏం జరిగిందో మహిళలు చూస్తూనే ఉన్నారు. వీరిలో 10% మంది రియాక్ట్ అయినా పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతాయి.